రేపనేది నేడే నిజం. తినండి, త్రాగండి, అనుభవించండి. ఎవరు నువ్వు? నీ మేలు కోరి మత్తు నుండి నిన్ను మేలుకొలప వచ్చిన మిత్రుడు, మహామాంత్రికుడు. దయచేయండి, దయచేయండి. ఏం కోరి వచ్చారో చెప్పండి. యువకుడైన రాసబిడ్డను భైరవీ శక్తికి బలి ఇస్తే వాడి వేడి వేడి రక్తంతో అంబను అభిషేకం చేస్తే మాకు మహామంత్ర శక్తి, నీకు చక్రవర్తి పదవి లభిస్తాయి. అలాగా? మరి యువకుడైన రాకుమారుడు ఎవడో లేడుగా? ఉన్నాడుగా. నీ అన్న కొడుకున్నాడుగా. లేడుగా? ఏ, వాణ్ణి చంపానని అనుకుంటున్నావు కదూ? అవునవును. కాదు, అవును. ఈ రహస్యం మీకెలా తెలుసు? మా శక్తి మీద, మా మాట మీద నమ్మకం లేదుగా. అయితే చూడు. కనకండి కాదు, కాపాలిక. ఏమే, ఆనాడు మీ ఇద్దరూ కలిసి ఆ రాసబిడ్డను మట్టు పెట్టామన్నారుగా. గుడ్డివాళ్ళు మీరు కానీ ఆ మహారాణి కాదు. ఆ పసివాడు పెద్దవాడై ఈనాడు మన మీదకే వస్తున్నాడు. నా మీదకే వస్తున్నాడా? ఎక్కడ? ఇప్పుడు ఏం చేయాలి? చెప్తాం. మా మంత్రశక్తిని నీ సైనిక శక్తిని కలిపి ఆ శత్రువును కాలరాచి పారేయాలి. ఆ రాకుమారుణ్ణి నీవే చంపాలి. వాడి రక్తాన్ని మాకు సమర్పించాలి. ఆ రాకుమారుడు ఎక్కడ దాగినా సరే ఇప్పుడే బంధించి తెచ్చి మీ కళ్ళ ముందే ఖండాలుగా చేస్తాను. నా సైనిక శక్తినంతా వినియోగిస్తాను. ఆగ్రహంతో, ఆవేశంతో ఈ విషయాన్ని అందరికీ తెలియచేస్తావా? వాడు బ్రతికున్నట్టు ప్రజలెవ్వరికీ తెలియకూడదు. ముందు గూఢచారుల్ని నలుమూలలా పంపించి వెతుకు. అవును, పారిపోయిన మంత్రి జాడ పసికట్ట. మంత్రి దొరికితే మన బలిపశువైన రాకుమారుడు దొరుకుతాడు. ఇప్పుడే గూఢచారులు పంపిస్తాను. ఎవరక్కడ? రహస్యను పిలువు.